మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో రామాయంపేట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వచ్చిందంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు మోడీకి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, స్టేట్కి సంబంధించింది కాదు. కాబట్టి కేంద్రంలో మళ్ళీ మరోసారి మోడీ ఉండాలనే అభిప్రాయానికి ప్రజలు వచ్చినట్టు నాకు అనిపిస్తున్నది. ఆ విధంగా బీజేపీ సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉందని నా అభిప్రాయం. మీ సొంత గ్రామంలో ఈ వృద్ధాప్యంలో మీరు వచ్చి ఓటేయడానికి ఎలా అనుభూతి అనిపిస్తుంది? మా ఊరు నేను ఓటేయకపోతే బాగుండదు కదా. నాకు ఎంతో సంవత్సరాలు ఎంతోమంది ఓటింగ్ నా కొరకు ఓటు చేసినప్పుడు నేనే ఓటింగ్కు రాకపోతే తప్పుడు సంకేతాలు పోతాయి. చేతనైనంత మట్టుకు వచ్చి ఓటేయాలి. ఒకవేళ వీలు కాకపోతే వీల్ చైర్ అరేంజ్మెంట్ ఉన్నది అన్నారు కదా, అది చేస్తారు. అది కానప్పుడు సరే సహకరించిన రోజులు రావడం, ఓటింగ్లో పాల్గొనడం మన విధి, మన ధర్మం. దీన్ని బట్టి ఏముద్దేశం? దీన్ని బట్టి ఇప్పుడు నేను 86 ఉన్నా. ఈ వయసులో వచ్చి నేను ఓటింగ్లో పాల్గొన్నప్పుడు యువకులు కానీ మధ్య వయస్కులు కానీ తప్పనిసరిగా ఓటింగ్కి వచ్చి ఓటింగ్ పాల్గొనాలి, ఓటు వేయాలి. తన ఏది నచ్చితే అది చేయాలి. కానీ మనకేమొచ్చేది లేని ఇంట్లో కూర్చుంటే తప్పు జరుగుతుంది. అది అట్లా జరగకుండా ఉండాలని నా అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.